కాదు కాదు ఇప్పుడు ఏం తింటావు ఏం నేను కాదు నేను బార్బరికుడిని అంటుండు కదా. పేద ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని నేను. నన్ను నమ్మిన వాళ్ళకి నేను మోసం చేయను. ఇంతవరకు ఆయన జీవితంలో చేసింది ఒకే ఒక్క మంచి పని, ఏందది? వర్గీకరణ. ఓకే, ఇమీడియట్ గా రెస్పాండ్. అప్రిషియేట్ హిమ్. ఆ రోజు నుంచి నేను మార్చుకున్న నా మైండ్ కూడా అతను సపోర్ట్ చేయడానికి, అవసరమైతే మన జాతులందరినీ ఏకం చేద్దామని కూడా ఇది పెట్టినా. నేను అసలు ఆయన వ్యతిరేకంగా పెట్టింది కాదు, పార్టీకి అనుకూలంగా చేయడానికే ఈ మాదిగ మహాశక్తి కాంగ్రెస్ పార్టీని అనుకూలం చేయడానికి, రేవంత్ రెడ్డిని మరోసారి గెలిపించడానికి కూడా పనికొస్తుంది. ఎప్పుడు జాతినంతా ఏకం చేసినప్పుడు ఇక ఈసారికి మనం రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికే వేస్తారు. వద్దు మాకు జరగలేదు పనులు అనుకుంటే ఇంకో తిరిగా చేస్తారు. దానికి ఏమన్నా సార్ అది. అంతేగాని ఒకటే పార్టీని మేము పట్టుకొని మేము మాత్రం వేలాడతాం, మీరు మాత్రం అందలం మీద ఉండి మీరు బాగుంటారు, మేమంతా అడక తినుకుంటుండాలా. కాబట్టి నేను రేవంత్ రెడ్డి విషయంలో నేను నెగిటివ్ కాదు, నేను పాజిటివ్ ఉన్నా, కానీ నన్ను నెగిటివ్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు. కానీ అదొక్కటి చాలు కదా. ఇప్పుడు మీరే అంటున్నారు రెస్పెక్ట్ హిమ్ అని, అదొక్కటి చాలు కదా రేవంత్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి, మాదిగా లోటేయడానికి. నేను ఏమంటున్నా, సరి చేసుకో అంటున్నా. సరి చేసుకుంటే కదా వర్గీకరణ చేసిన అనే ఒకే ఒకటి సరిపోతుంది. అది భలే భలే ఉన్నావు. అదొక 100 దాంట్లో ఒకటి, 99 మిగిలే ఉన్నాయి. మాకు 3 పార్లమెంట్ రాలేదు, అది పెద్ద ఇష్యూ సార్. అది మా కులంలో చైతన్యం లేదు కాబట్టే గవర్నమెంట్ రన్ అవుతున్నాం. మా కులంలో చైతన్యం అయి ఉంటే ఇప్పటికీ గవర్నమెంట్ను పడగొట్టేంత ఉద్యమం జరగాలి. 3 సీట్లు మాకు ఇవ్వవా? 50 లక్షల మంది ఉంటే మాకు 1 సీట్ ఇవ్వవా? ఏం 4 ఓట్లు లేని వాళ్ళకేమో మీరు 3 సీట్లు ఇస్తారా?